వనరులున్న ఉద్యమాలతో అడ్డుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం నిర్మిస్తామంటే వద్దంటున్నారు. పేదల అభ్యున్నతి కోసమే P4 విధానం. మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. తన సొంత జిల్లా శ్రీకాకుళం అభివృద్ధి చెందకపోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో వనరులున్నప్పటికీ అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏదైనా ప్రాజెక్టు చేపడతామంటే జెండాలు తీసుకొని వచ్చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మిద్దామంటే వద్దంటున్నారు. కొందరికి పాజిటివ్ మైండ్ లేదు. పాజిటివ్ గా ఆలోచించకపోతే మరో 75 సంవత్సరాల తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందదు అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. P4 విధానంపై అవగాహన లేనందువల్లే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సో దీనికి సంబంధించి నిన్న వచ్చిన వార్తలు అయితే కనుక న్యూస్ ఛానల్స్ లో ప్రజలే అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అన్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. అంటే అభివృద్ధి చేద్దాము శ్రీకాకుళం జిల్లాని అనుకుంటే అక్కడ ఉన్న ప్రజలే సహకరించడం లేదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి వార్తలు అయితే కనుక ఇచ్చారు. ఏదేమైనా అంటే అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా ఉద్యమాలతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కాకోకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు అయితే కనుక సంచలన వ్యాఖ్యలు చేశారని వార్త ఇచ్చారు. మరో వార్త, నడుస్తూ సమస్యలు వింటూ హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ కు విశేష స్పందన. ఆత్మీయ పలకరింపుతో పరవశించిన వేంపాడు గ్రామం. హోంమంత్రి అనిత గారైతే మార్నింగ్ వాక్ కి విశేష స్పందన వచ్చింది. అలాగే ఆత్మీయ పలకరింపులతో పరవశించిన వేంపాడు గ్రామం అంటూ ముఖ్యంగా ఇచ్చారు. నడుస్తూ సమస్యలు వింటూ ఆవిడ వాక్ చేస్తున్నప్పుడు ఎవరైతే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారో వాటిని వింటూ వాక్ చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అయితే అలాగే ఎవరికైతే కనుక ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కనుక చాలా సమస్యలే ఉన్నాయి. ప్రధానంగా మహిళల రక్షణ తీసుకుంటే కనుక మరి మహిళలు ఎవరైతే కనుక బాధితులుగా మిగిలిపోయారో అంటే లైంగిక వేధింపుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే అత్యాచార ఘటనల విషయంలో అవ్వచ్చు, ఇలాంటి విషయాల్లో మరి ఎంతమంది బాధితుల ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు? ఇలాంటివి కూడా చేయాలి కదా. అప్పుడే కదా ప్రజల్లో ఒక ధైర్యం వస్తుంది. ప్రభుత్వం ఉంది, అండగా ఉంది, ఏం జరిగినా కూడా చూసుకుంటారు, ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు, ధైర్యం నింపారు అని ఆ కుటుంబానికి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మార్నింగ్ వాక్ విశేష స్పందన వచ్చిందో, మీరు వాళ్ళ సమస్యలు వింటూ వాక్ చేశారో అలాగే బాధితుల కుటుంబాలని పరామర్శిస్తే వాళ్ళకి కూడా ఎంతో కొంత ధైర్యం అయితే వస్తుంది కదా. దీనిపైన కూడా ఒకసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, ఒక మంత్రి కాబట్టి అది కాక ఒక మహిళ హోంమంత్రి అంటే కనుక అది చాలా నిజంగా మహిళలందరూ కూడా గర్వపడాల్సిన విషయం. అలాంటి మంత్రిగా ఉన్న మీరు అయితే కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం కూడా ఉంది. మరో వార్త చూస్తే, నడి రోడ్డుపై ఉరి తీసినా తప్పు లేదు. భారతిరెడ్డిపై వ్యాఖ్యలు చాలా బాధాకరం. తప్పుడు బెదవలు యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. సోషల్ మీడియాపై షర్మిల ఆగ్రహం. సో నిన్న అయితే కనుక సోషల్ మీడియా పైన నిన్న అయితే కనుక వైఎస్ షర్మిల సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైఎస్ భారతిరెడ్డిపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల గురించి షర్మిల మాట్లాడడం జరిగింది. ఇది వ్యక్తిత్వ హననం చేయడమే ఈ మాటలు, ఇంత నీచపు మాటలు మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదులతో సమానము. ఇలాంటి వాళ్ళని ఉరి తీసినా కూడా తప్పు లేదు. కుటుంబాలని రోడ్ల మీదకి లాగుతున్నారు. పిల్లల పుట్టుక గురించి మాట్లాడుతున్నారు. అన్నం పుణ్యం తెలియని పిల్లల్ని కూడా దీంట్లోకి లాగుతున్నారు అని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా అయితే కనుక ఒక సుదీర్ఘ పోస్ట్ అయితే కనుక పెట్టారు. సో ఈ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది.